బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దేవరా సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో తన చెల్లి ఖుషీ కపూర్ తో కలిసి పాల్గొన్న జాన్వీ దేవరా సెట్ లో అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. దేవరా షూటింగ్ చాలా సరదాగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది. తన తల్లి శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు హిందీ పెద్దగా వచ్చేది కాదని చెప్పింది. ఇప్పుడు తెలుగు రాకుండానే తాను టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు పేర్కొంది. మా అమ్మను అప్పుడు అందరూ చిలుక అని పిలిచేవారు. ఇప్పుడు మా డిపిఓ రత్నవేలు సార్ నన్ను టేప్ రికార్డర్ అని పిలుస్తూ ఆట పట్టిస్తున్నారు. దేవరా సెట్లో అందరం ఓ కుటుంబ సభ్యుల్లా ఉండడం సంతోషం కలిగిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు నేను తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. నాకు తెలుగు తెలియదు, తమిళం మాత్రమే వచ్చు. నేను నా సెట్లో డైలాగ్లను రికార్డ్ చేసుకుంటాను. అందుకే మా టీంలో ఉన్న సీనియర్లు నన్ను టేప్ రికార్డర్ అని పిలుస్తున్నారు అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ సెట్లో ఎంత సరదాగా ఉంటాడో ఒకసారి డైరెక్టర్ యాక్షన్ చెప్పాక తనలోని టైగర్ బయటికి వస్తుంది అంటూ తారక్ నటన గురించి ఫిదా అయింది జాన్వీ. నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒకెత్తు అయితే దేవరా సినిమా మరో ఎత్తు. ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఓ వర్క్షాప్లో పనికొచ్చాయి. ఇక ఈ సినిమాలో డైలాగ్స్, డాన్స్ అన్ని ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాం. ఈ సినిమా అనుభవాలను బేస్ చేసుకొని నా సినీ కెరీర్ నిర్మించుకునే ప్రయత్నం చేస్తాను అంటూ తెలిపింది. ఇక కొరటాల శివ డైరెక్షన్లో 2 పార్ట్లుగా వస్తున్న దేవర మూవీ మొదటి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో 5వ తేదీన విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.